అందమైన జీవితం. రచయిత సిఎన్ చంద్రశేఖర్. నందు, మానస తిరుపతి వచ్చిందిరా. నిన్న అన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూసా. వచ్చి వారం రోజులైందట అంది రోహిణి కొడుకుతో. అలాగా? ఎలా ఉంది మను? నందు అడిగాడు. ఎప్పట్లా లేదు, ఎందుకో కాస్త డల్గా కనిపించింది. మనిషి కూడా తగ్గింది. అయ్యో, నేను ఒకసారి వెళ్ళి మాట్లాడి విషయం కనుక్కుంటాను. అంత అవసరం లేదులే. తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా? అమ్మా, తను నా భార్య కాకుండా మామ కూతురేగా, మన కుటుంబంలోని ఆడబిడ్డేగా. అమ్మా, నువ్వు అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు, మను విషయంలో మాత్రం వేరేగా ఎందుకుంటావు? చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది. ఆ కారణం సబబుగానే ఉంది కదా. ఉంది, కానీ దాన్ని నా కోడలిగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా. అవన్నీ ఇప్పుడెందుకమ్మా? తనకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. అందరం హాయిగా ఉన్నాం, బంధాలు నిలుపుకున్నాం. అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం. శ్యామల కొడుకు వైపు అభినందనపూర్వకంగా చూస్తూ, నీకు ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది. మీ నుంచే అమ్మా. నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు, కానీ నిజానికి నీ మనసు వెన్న. ఇక నాన్నంటావా? నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు, తన దగ్గరికి వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు. నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఒక కారణమే. మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి. మంచి పుస్తకాలకు ఉన్న గుణం గొప్ప గుణమే అది. పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ. రేయ్, నేను పుస్తకాలు చదువుతాను చిరుకోపంతో అంది రోహిణి. నాన్నంత కాదులే అంటూ నవ్వి, నేను వెళ్ళి మనుతో మాట్లాడొస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళేసరికి మంచంపై పడుకునుంది మానస. ఆనంద్ని చూడగానే లేచి నిలబడి, హాయ్ నందు, రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ. ఆనంద్ కూర్చున్నాక, అదేమిటి మను అలా అయిపోయావు, ఆరోగ్యం బాలేదా అడిగాడు ఆదుర్దాగా చూస్తూ. నీకు అలాగే కనబడుతున్నానా అంది నవ్వుతూ. ఏం జరిగింది మను? నువ్వు మేడ మీదకి వెళ్ళి కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. మానసకు తన తల్లి ముందు మాట్లాడడం ఇష్టం లేక తన్ని మేడపైకి వెళ్ళమని చెప్తోందని అతనికి అర్థమైంది. ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం. అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం, తిరుమల కొండ మీద మెట్ల మార్గం అన్నీ కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది. నందు, కాఫీ అన్న మానస పిలుపు విని తలతిప్పి చూశాడు. మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది. థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ. తర్వాత, రా అలా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ అక్కడున్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు. మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది. చెప్పు మను, ఏమైంది? రాజుకు నాకు చాలా అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు. అతనితో ఇంకుండలేను. డైవర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను. నువ్వుండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అంత తొందర ఎందుకు మను? తొందర? మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా? అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు. చాలా ఉన్నాయి. అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ. ఓకే, ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం, సరేనా? అలాగే నన్నట్లు తలూపింది మానస. అతను అందగాడు, అవునా? మళ్ళీ తలూపింది మానస. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చాడు. అవును, ఇవే అతనిలో పాజిటివ్ అంశాలు. ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుళ్ళో ఈ లక్షణాలే చూస్తారు కదా. అంతేగా, ఇవి చూసే నేను ఒప్పుకున్నాను. అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని. సరే, ఇప్పుడు అతన్ని నెగిటివ్ క్వాలిటీస్ గురించి నువ్వు చెప్పు. నన్ను బయటికి తీసుకెళ్ళు, నా వంటని మెచ్చుకోడు, ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు. ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చినా, మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు. అంతేనా? ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్. ఇంకా ఉన్నాయి, గుర్తు రావట్లేదు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబివ్వు అడగమన్నట్లు చూసింది మానస. అతనికి సిగరెట్టు, మందు అలవాటుందా? అస్సలు లేదు. అమ్మాయిల పిచ్చి? లేదు. ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా? వంట పనిలో చేయడు, అయితే మిగతా పనంతా అతనే చేస్తాడు. ఈ విషయంలో నాకు కంప్లైంట్స్ ఏమీ లేవు. అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయని అంటున్నావేంటి? నువ్వెంత అదృష్టవంతురాలువో నీకు అర్థమవుతోందా మనం? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్. నువ్వు మగాడివి నందు, ఆడదానివై ఉంటే నా బాధ నీకు అర్థమయ్యేది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను, నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు. మనం కోరినవన్నీ మనకు దొరకవు. దొరికిన దాంతో రాజీ పడాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు,
లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు. భవిష్యత్తులో ఈ మాత్రం దానికే విడాకులు తీసుకుందాం అనుకున్నానే అని నువ్వు నవ్వుకోవచ్చు. నాకంత ఓపిక లేదు. మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? వాళ్ళు భార్యని షాపింగ్కి తీసుకెళ్ళి కోరినవి కొనివ్వడం, ఊళ్ళు తిప్పడం, 10 మంది ముందు భార్యని పొగడ్డం చేస్తూ ఉంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కళ్ళ నీళ్లతో అంది మానస. పక్కవాళ్లతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి అలా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకి తెలియవు కదా. పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం. తర్వాత ఏం చేస్తావు? ఇంకొకరిని చేసుకుంటావు. అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి. అప్పుడేం చేస్తావు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో. అందుకంటే ఇప్పుడున్న పరిస్థితే మేలు కదా అన్నాడు నందు. మానస ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను తాగుబోతు అయ్యుండి నిన్ను ఇబ్బంది పెట్టినా, పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు. అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుబోతు కాకపోవచ్చు, కానీ మనసుకు తగ్గవాడు కాదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు, అతని పాసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునే తరం కాదు మాది. మా అభిరుచులకు తగినవాడిని, మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం. పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించో నిర్ణయం తీసుకోవాల్సింది. పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. ఈ సంవత్సరానికి అతనితో నీకు ఇంతో అంతో బంధం ఏర్పడి ఉంటుంది. నీలోని అసంతృప్తి నీచేత అలా అనిపిస్తోంది కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అన్నాడు నందు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అంది మానస. నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు. నీలోని లోపాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ఇప్పుడైనా ప్రశ్నించుకున్నావా? లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది మానస. అయితే ఆలోచించు. వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు. నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను, అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాం. అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు. అతన్ని బాగా గమనించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించద్దు. రాక పుట్టింటికొచ్చావు, హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస. రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్ళు తనని సమర్థించి ఉండవచ్చు. కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు. అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగడం మంచిది. నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఒకసారి చెప్పింది. అయితే తనకి చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది. నందు తప్పక బాధపడి ఉంటాడు. కానీ ఇప్పుడు తన బాధలో ఉంటే తన్ను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను. రాజేష్పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు. పైగా లాయర్గా అతనికి ఒక కేసు కూడా దొరికేది. కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు. రాజేష్లో తనకు కనిపించిన కొత్త కోణాలని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు. నందు, నీ మంచితనానికి, మనిషితనానికి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది మానస. తాను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కు దగ్గరవుతుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస. అయితే అతను రాలేదు. నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది ఆమెకి. త్వరగా ఫ్రెషప్ అయి ల్యాప్టాప్ ముందేసి కూర్చుంది. అతను కాఫీ తయారు చేసి అతని చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది. రాజు, కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ. నేను ఉప్మా చేశాను. ఆశ్చర్యంగా అతని వెంపు చూసి, మీకు ఉప్మా చేయటం వచ్చా అని అడిగింది. నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. తర్వాత ఆలోచిస్తే అతని స్టేషన్కి రాకపోవడంలో న్యాయం ఉందనిపించింది. తనకంటే అతనికి ఆఫీస్ పని ఎక్కువ. తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి. అంత దూరం ప్రయాణించాలి. మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి 11 వరకు ఎలా పనిచేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి. అందుకే అతను స్టేషన్కి రాలేదు. కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయటం వల్ల తనకు పని తగ్గింది. ఎటు క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి రాగలదు కదా అనుకుంది. చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీస్లో అడుగుపెట్టింది మానస. కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచి ఆఫీస్ పనిచేసింది ఇన్నాళ్ళు. ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది. కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత. ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా, నెమ్మదిగా ఇస్తాలే అంటూ అప్పటికి ఆ విషయం దాటవేసింది. లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్లల్లో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి. సరియు భర్త తాగుబోతూ,
సంపాదించిందంతా డబ్బు తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త క్యాబరే డ్యాన్సులు చూడ్డానికి వెళ్తుంటాడని వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరళ్లకు గురవుతోంది. ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. చాలామంది మగ కొలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసును అప్పడగడం, ఆమె లేదని చెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆమెకు రాజేష్ గుర్తొస్తున్నాడు. రాజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. దుబారా ఖర్చులు చేయడు. దురలవాట్లు ఎటూ లేవు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది. ఓ రోజు మానస గర్భవతిని తెలిసింది. ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు. విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు ఆమెను చూడ్డానికి వచ్చారు. అమ్మని ఇక్కడే ఉంచేసుకుంటాను, ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే చేసుకోలేను అంది రాజేష్తో మానస. మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ వయసులో ఆయన ఒకడు ఒంటరిగా ఎలా ఉంటారు? హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా? మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువ అవుతుంది. డెలివరీకి 3 నెలల ముందు రమ్మని చెప్దాం. అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు రాజేష్. తన తల్లిదండ్రుల పట్ల అతనికి కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నట్లే మానస్ని చాలా బాగా చూసుకున్నాడు రాజేష్. డాక్టర్ దగ్గరికి చెకప్కి తీసుకెళ్ళడం, మందులు పండ్లు తెచ్చివ్వడం చేసేవాడు. పండ్లు కోసి ముక్కలుగా కోసివ్వడం, జ్యూస్ చేసి ఇవ్వడం వంటివి తనే చేసేవాడు. అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు, కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి. ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె తనతో ఆనందం పంచుకుంది. కొంతమంది మగవాళ్ళు తరచు భార్యతో తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమను తెలుపుతారు. ఇది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి అంది ఆమె తల్లి సుమతి. ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది. ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్కి దగ్గరికి తీసుకెళ్లి మోడల్ హౌస్ చూపించి ఆమెకి నచ్చితే కొందామని చెప్పాడు. కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరు నిర్ణయించుకుని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు. ఆ ఇంటిని తన పేరు మీదే కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్ వినలేదు. మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో. అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. నేను మీకు తగిన భార్యగా తగిందానని మీరు భావిస్తున్నారా? నాకింతవరకు అటువంటి ఆలోచనే రాలేదు. నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఓసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలను వెతకూడదు. రోజు రోజుకు ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాలను వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది. మెల్లిగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్లలో అన్ని లోపాలే కనిపిస్తాయి. చెంపపై చెళ్ళును కొట్టినట్టు ఫీల్ అయింది మానస. ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పటినుంచి ఆమె రాజేష్లో లోపాలను వెతకడం మానేసింది. కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు. మానస బాబు ఆలనా పాలనాలో పడిపోయింది. మెటర్నరీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లోంచి పనిచేయడానికి కంపెనీ అనుమతించడంతో బాబును చూసుకోవడం సులువైంది. ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది. మాటల్లో, విశాల్ ఈ మధ్యన బాగా మారిపోయాడు మను. ఇంట్లో ఒక్క పని ముట్టుకోవట్లేదు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడడం లేదా సెల్ చూడడం. బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం నా వల్ల కావట్లేదు. ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు. అంత జీతం ఎలా వదులుకోను? వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతను అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది సౌజన్య. స్నేహితురాలి పరిస్థితికి జాలిపడింది మానస. ఈ పరిస్థితి తనకి లేనందుకు సంతోషించింది. సౌజన్యకి ధైర్యం చెప్పి ఓదార్చింది. ఆ రోజు రాత్రి సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ, మను నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్కరోజులోనే నాకు అర్థమైంది. ఎన్ని పనులు చేస్తున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు. రాజేష్ ఓపిగ్గా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అవునన్నట్టు తలూపింది మానస. బాబుకు 2 ఏళ్లు దాటాయి. వాడిని ఎంతసేపు ఇంట్లో ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంది మానస రాజేష్తో ఒకరోజు. రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు. అప్పటినుంచి 6 నెలలకోసారి టూర్లకు వెళ్ళసాగారు. కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు. నేను 45 ఏళ్లప్పుడు ఇల్లు కట్టాను. నువ్వు 30 ఏళ్లకే ఓ ఇంటి ఓనర్ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నాడు మానస తండ్రి భాస్కర్. మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు అవి ఉండేవు కదా నాన్న. మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు, అందుకే కొనగలిగాం అంది మానస. సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకు ఉంటాయి కదా. అయినా ఇది అల్లుడు గొప్పతనం. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అన్నాడు భాస్కర్.
తండ్రి తన భర్త గురించి గొప్పగా చెప్తుంటే మానసకి గర్వంగా అనిపించింది. గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే, మానస, బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు, ఇంక నీ కెరీర్ మీద దృష్టి పెట్టు అన్నాడు మానస్తో. తను ఇప్పుడు మేనేజర్ అండి, చాలామందికి తన బాస్. ఇంటి పని బాబు పని చేసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తోందంటే ఆలోచించండి తనకి ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్. మానస టాలెంట్ గురించి నాకు తెలీదా, షీఈ్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్. తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు, దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మానస్ కూడా అర్థమైందన్నట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా. కట్టేసావా?